గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని వాయసం పాఠం 2వ భాగం గురించి చెప్పుకుందాం. మనము మొదటి భాగంలో కాకి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, కాకి మనతో ఎలా కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నిస్తుంది, మనల్ని కాకా కాకా అని అన్న కొడుకులాగా ఎలా పిలుస్తుంది, మనం చీదరించుకున్నా సరే మన చుట్టూ ఉంటుంది. అలాగే నల్లగా ఉన్నది అని మనము దానిని అసహ్యించుకుంటాము. కానీ నీలమేఘ శ్యాముడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు అయిన శివుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాము. మనుషులలో ఉన్న విషం కంటే కాకి నలుపు మరీ అసహ్యమైనది ఏం కాదు అని మామిళ్ళ రామగౌడు మనతో చెప్తున్నాడు. మనము ఈరోజు 2వ భాగంలోని కాకి బలగమంచు గాబరా పడిదల్పు తన బంధుజనుల యాదరవున పొందు, కాకి పిల్లలు కాకికే కడుముద్దని తన బిడ్డలను గూర్చి తగవులాడు, వదరుబోతును గాంచి వాదమ్ములో మించి లొట్టి మీదగాకి లొల్లి అనును, పిల్లలందరూ చేరి ఎల్లరి బెట్టంగా కాకి గోలయని చీకాకుపరచు, కావు కావు మనుచు దేవుని వేడెడి పలుకులు చెవులందు ములుకులగును, ఈము మీద వ్రాలి సేమములడుగును ప్రాణ సకుని భంగిరాక విడదు. కాకి ఎలా మనతో కలిసి ఉంటుంది చెప్తున్నాడు కవి. కాకి బలగమంచు, కాకిలా ఎక్కువ మంది చుట్టాలున్నారని గాబరాపడి కలవరపడిపోయి తెలుపు చెప్తాడు. తన బంధుజనుల తన చుట్టాల యొక్క ఆదరణ మననను పొందుతాడు. కాకి పిల్లలు, కాకికి పుట్టిన పిల్లలు కాకికే కడుముద్దని మిక్కిలి ఇంపును కలిగిస్తాదని అంటూ తన పిల్లలను గురించి మాత్రం దెబ్బలాడతాడు. వదరుబోతును, ఊరికే ఎక్కువ మాట్లాడే వాళ్ళను గురించి కాంచి చూచి వాదమ్ములో అతనితో వాదనలో మించి, ఆ వదరుబోతుని మించి మాట్లాడి లొట్టి మీద కాకి లొల్లి కల్లుకుండ మీద కాకి అల్లరి చేసినట్లుగా అనును అంటాడు. పిల్లలు అందరూ ఒక చోట చేరి అల్లరి పెట్టగా సందడి చేస్తూ ఉంటే కాకి గోల అని కాకుల్లా గోల చేస్తున్నారని చీకాకు పరచును చెదరగొడతాడు వాళ్ళని. కావు కావు మనుచును, కావు కావు మంటూ కాకి దేవుని వేడెడి దేవుడిని ప్రార్థిస్తుంది. పలుకులు, ఆ మాటలు చెవులందు మన చెవులలో ములుకులగుచును బాణాల్లా గుచ్చుకుంటాయి. అంటే ఆ కాకి కావు కావు అంటుంటే మనకు నచ్చదు. గీము మీద వ్రాలి, గీము అంటే గృహముకు వికృతి. గీము మీద వాలి, ఇంటి మీద వాలి, ఇంటి ముందు చెట్టుపై లేదంటే ఇంటి పెంకల మీద వాలి క్షేమములు అడుగును, మన క్షేమాలను గురించి ప్రశ్నిస్తుంది. ప్రాణ సకుని భంగి, ప్రాణ స్నేహితుడిలాగా రాకుండా విడిచిపెట్టదు. చుట్టాలు ఎక్కువగా వస్తూ ఉంటే ఏమంటారు, పక్కింటి వాళ్ళది కాకి బలగం అని వెక్కిరిస్తాం. కానీ మన బంధువులు వస్తే మాత్రం మనం చక్కగా ఆదరించి వాళ్ళతో మంచిగా మెప్పు పొందుతాం. కాకి పిల్ల కాకికే ముద్దు అని వేరే వాళ్ళ పిల్లల గురించి హేళనగా మాట్లాడతాం. మన పిల్లలను మాత్రం అది మరిచిపోయి పక్క వాళ్ళతో మనము దెబ్బలాడడానికి కూడా వెళ్తాము. ఎక్కువగా వాగే వాళ్ళని రొట్టి మీద కాకిలా వాగుతున్నావు అంటారు. కానీ వాళ్ళను వాదనలో మించి వాగుతాం. పిల్లలు గోల చేస్తే కాకి గోల అంటూ చిరాకు పడతాం. కాకి ఆ దేవుడితో మన గురించి కావు కావు కాపాడమని వేడుకుంటుంది అంటున్నాడు. ఆ కావు కావు అనే కాకి చేసే శబ్దాలు మనకు బాణాల్లాగా ముళ్ళుల్లాగా చెవుల్లో గుచ్చుకుంటాయి అని చెప్తున్నాడు. అయినా సరే మన ఇంటి మీద వాలడం మానదు కాకి, మన క్షేమ సమాచారాలు అడగడం కూడా మానదు. ప్రాణ స్నేహితుడిలాగా వచ్చి ప్రతిరోజు మనల్ని పలకరించిపోతుంది. వెడలింపదొంతుల నెల్ల వెదకు విధము కొమ్మని కొట్టిన విసుగు లేక నోరు నవ్వంగానే రాయబారమేమో తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురో. అంటే కాకి ఎలాంటి సమయాలలో మన దగ్గరకు వస్తుంది అనేది కూడా చెప్తున్నాడు. ఇల్లు వెడలింపని, ఇంటి నుంచి మనం బయటికి పంపిస్తూ ఉంటే దొంతులు అంటే కుండల వరుసలను వెదకు విధము వెతుకుతూ ఉంది. అంటే ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని. కొమ్మని కొట్టిన కాకి అని రాయితో కొట్టినా సరే విసుక్కోకుండా నోరు నొప్పి పెట్టేలాగా ఏ రాయబారమో, ఇది ఏదైనా రాయబారం తెచ్చిందా, తెచ్చు వార్తలో లేక ఏమైనా వార్తలు తెచ్చిందో, చుట్టాలు వచ్చు కబురో, చుట్టాలు వస్తున్నారని కబురు ఏమైనా తెచ్చిందేమో అని మనకు అనిపిస్తుంది. ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటే కుండల వరుసలన్నీ వెతుకుతూ కాలక్షేపం చేస్తున్నట్లు, కొమ్మని చీదరించుకుంటూ కొట్టినా సరే ఏమాత్రం విసుక్కోకుండా రాయబారం తెచ్చిన దానిలాగా
చుట్టాల సమాచారం తెచ్చిన దానిలాగా నోరు నొప్పి పెట్టేలాగా అరుస్తుంది. కొమ్మ కోనలో కూర్చుండి కోకిలమ్ము కూయగా బలాయని గంతు వేయుచుండ్రు, ప్రతిదినము వచ్చి మనలను పలుకరింప నాదరించరు, చులకనగా అదే కాకి అంటున్నాడు. అంటే మనము కాకిని ఎంత చులకనగా చూస్తున్నాము అని చెప్తున్నాడు కవి. కొమ్మ కోనలో కొమ్మల చివర కూర్చొని కోకిలమ్ము కోకిల కూయగా కూస్తుంది, కూ అని కూస్తుంది, బలా అని చాలా బాగుంది అని గంతు వేయుచుండ్రు, గంతులు వేస్తారు ఆనందంతో. ప్రతిదినము వచ్చి నిత్యము మన దగ్గరికి వచ్చి మనల్ని పలకరించన్ కాకి మనల్ని పలకరిస్తుంది, మన క్షేమ సమాచారాలు అడుగుతుంది. అయినా సరే దాన్ని ఆదరించరు. కాకి అంటే చులకనగాదే, తేలిక కాదా మరి? చిటారు కొమ్మపై ఎక్కడో కూర్చొని కోకిల కూస్తూ ఉంటే ఆనందంగా గంతులు వేస్తారు. కానీ మన ఇంటికి వచ్చి మనల్ని పలకరించే కాకిని మాత్రం మనము చులకనగా చూస్తున్నాము అని చెప్తున్నాడు కవి. ఒకసారి చూద్దాము. ఓ కాకమా, మాంసము ఎందుకు కోరుతున్నావు? మనుషులు తినడం మానేశారా నీకు దొరికేటందుకు? నరులు పెట్టే బలికూడును తిని ఎన్నాళ్ళు బతుకు ఏడుస్తావు? తీపి పాయసం ఇష్టపడక ఎంగిలి మెతుకులు మింగడం ఎందుకు? జనం ఆకలి కేకలతో అలమటించే ఈ కలియుగంలో నీకు మాత్రం భోజనం ఎట్లా దొరుకుతుంది? కావుమని ఆత్మబుద్ధిని ప్రకటించే నీవు చిరకాలం జీవించు. ఒంటి చూపు కలిగిన నీ బుద్ధిని పలు రకాల పక్క చూపులు చూసే మోసగాళ్ళు మెచ్చరు. కాకి గొప్ప అందచందాలు కలది కాదు. దాని నడక హంస నడక వలె అందంగా ఉండదు. చిలుకల మాదిరిగా పలుకలేదు. చిన్న చూపు చూడబడే పక్షి అయినా ఎట్లాంటి భేదభావాలు చూపకుండా అందరి ఇళ్ల మీద గంతులు వేస్తుంది. కొమ్మల చాటు నుండి తీయనైన పాటలు పాడే స్వరం లేదు. లోకంలోని దీనుల దుఃఖాలను బాధలను ఏకరువు పెడుతున్నట్లుగా అరుస్తుంది కాకి. చిన్న తండ్రిని కాక కాక అని ప్రేమతో పిలిచినట్లుగా అది అరిచినా కలుపుకుపోయే తత్వం లేని మనం కాకిని చీదరించుకుంటాం. అయినా అది నొచ్చుకోదు. కసితో మోసంతో మసిపూసి మారేడు కాయ చేసే మూర్ఖుని కంటే పగతో పోరుకు పిలిచి ఇతరుల జీవితాలను నిలువునా కూల్చే నీచుని కంటే ఇంపుగా సంసార జీవితం గడిపే వాళ్ళ మధ్య విషాగ్నిని రగిలింపజేసే దుర్మార్గుని కంటే అమితమైన ధనం చూడగానే చెత్తిన పెద్ద పులి తీరుగా విరుచుకుపడి సామాన్యుల నెత్తురు తాగే దుర్మార్గపు తొత్తుల కంటే ఎండకాయ తీరుగా అడ్డంగా సంచరిస్తూ గొడ్డలి కోతతో బెదిరింపులతో పరుల నోళ్లు మూయిస్తూ పందిలా మెక్కుతూ అతిహీనమైన బతికే పాపాత్ముని మనసులో పేరుకుపోయిన నలుపు కంటే కాకి నలుపు కలుషితమైనదా అంటే కాదు అని భావం. నల్లనైన వర్ణంతో శ్రీకృష్ణుడు సకల లోకాల్లో పూజనీయుడై వెలగలేదా? విషాన్ని తాగి నల్లబడిన గొంతుతో వింతగా కనిపించిన పరమశివుడు శుభకరుడుగా స్తుతించబడడం లేదా? అందమైన చంద్రుని ముఖంలో నల్లని మచ్చ ఉన్న చల్లని వెన్నెలలు కురిపించడం లేదా? మనుషుల తలలు నలుపు, చీకటి దారులు నలుపు, ఆకాశం నీరు రాత్రి నీడ నలుపే. కాకి నల్లనిదని చీత్కరిస్తూ మాయలో పడిపోయి పొర్లాడే మాయావి అయిన వ్యక్తి నలుపు. చీకటిమయమైన మనిషి అజ్ఞానం కూడా నలుపు. అట్లాంటిది కాకుల నలుపును అసహ్యించుకోవడం ఎందుకు? చుట్టాల బలగం బాగా ఉన్నప్పుడు కాకి బలగమని హేళనగా పలుకుతాం. బంధుజనం ఉంటే మాత్రం వారి ఆదరణ పొందుతాం. కాకి పిల్ల కాకికి ముద్దు అని వ్యంగ్యంగా పలుకుతాం. కానీ మన పిల్లల విషయంలో అది విస్మరించి పోట్లాటకు సిద్ధమవుతాం. బాగా వాగేవాడిని మించిపోయేలా వాదిస్తాం. తిరిగి ఎదుటివాడినే లొట్టి మీద కాకిలాగా వాగుతున్నావు అంటాం. పిల్లలు లొల్లి చేస్తే కాకి గోల అని చిరాకు పడతాం. కావుమంటూ దేవుని వేడుకునే కాకి అరుపులు మన చెవులకు ములుకుల వలె తాకుతాయి. కాకి మాత్రం మన ఇంటి మీద వాలి క్షేమ సమాచారం అడుగుతూ ప్రాణ స్నేహితుని వలె వచ్చిపోవడం మానదు. ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటే కుండల వరుసలు వెతుకుతూ కాలయాపన చేసినట్లు పొమ్మని చీదరిస్తూ కొట్టినా ఏమాత్రం విసుక్కోకుండా రాయబారి వలె చుట్టాలు వస్తున్న వార్తను తెస్తున్నట్లుగా గొంతంతా చించుకుని అరుస్తుంది కాకి. గిటారు కొమ్మని ఎక్కడనో కూర్చొని కోయిల కూస్తే బలా అని జనం హర్షం వెలిబుచ్చుతారు. రోజు వచ్చి పలకరించే కాకిని మాత్రం ఆదరించగా చీదరిస్తారు. ఈ విధంగా మనము వాయసం పాఠాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో ప్రశ్నలు జవాబులు పదజాలం వ్యాకరణాంశాలు తెలుసుకుందాం.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.